అన్నయ్య ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. ఫోన్ సైలెంట్లో ఏమైనా పెట్టాడా? ఇప్పుడు ఏం చేయాలి? అన్నయ్య ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. ఏమైందో ఏంటో. ఎందుకైనా మంచిది వదిలికి కాల్ చేస్తాను. కిరణ్, ఒకసారి టైం చూసావా? ఆఫీస్ నుంచి వచ్చి అలసిపోయి పడుకొని ఉంటారు. ఇప్పుడు నువ్వెన్నిసార్లు కాల్ చేసినా వాళ్లే లిఫ్ట్ చేయరు. ఇప్పుడు అమ్మ రోడ్డు మీద ఉండటం మంచిది కాదు. మనం ఇంటికి వెళ్ళి తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దాం. ముందు ఇంటికి పదా. పదమ్మా లే. ఇక్కడ ఒక్క ఆటో కూడా కనిపించట్లేదు. నేను క్యాబ్ బుక్ చేస్తా. కిరణ్, ఏం చేస్తున్నావు ఈ టైంలో? ఎక్కడికే వెళ్తున్నాను సార్. రాత్రిపూట తిరగకూడదని తెలీదా? టైం ఎంత అయింది ఇప్పుడు? కిరణ్, పోలీసులు వస్తున్నట్టున్నారు. మీ నాన్న ఎక్కడ ఉన్నారో వాళ్ళని అడుగుదాం. కిరణ్, అమ్మా ఏంటమ్మా వాళ్ళని అడగడం? పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే అప్పుడు కదా వాళ్ళు నాన్న గురించి వెతుకుతారు. ఇలా పెట్రోలింగ్ వచ్చిన పోలీసులకి చెప్తే ఉపయోగమే ఉండదమ్మా. లేదక్క, అమ్మ చెప్పేది నిజమే. నైట్ పూట పెట్రోలింగ్లో తిరిగే పోలీసులు ఎక్కడైనా ఏరియాలో నాన్నను చూస్తుంటారు. నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి నాన్న ఫోటో చూపించి అడుగుతాను. ఈ విషయం పోలీసుల వరకు వెళ్తే నా పనౌట్. దేవుడా, నువ్వే కాపాడాలి. లక్ష్మి, అసలు ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా? నాన్న ఇక్కడ ఎందుకు ఉండకూడదు? హరి, నువ్వు ఆగరా. లక్ష్మి చెప్పింది కూడా కరెక్టే అనిపిస్తోంది. ఇప్పటికే మీరు చాలా ఇబ్బంది పడుతున్నారు. మళ్ళీ నేనొక సమస్య కాలేను. నువ్వేం ఫీల్ అవ్వకరా. నేను ఇంటికి వెళ్ళిపోతాను. ఆగండి ఆగండి. నా ఉద్దేశం మీరిక్కడ ఉండకూడదని కాదు. మీరు అక్కడి నుంచి వచ్చేసి ఈ ఇంట్లో ఉంటే అక్కడ మీ మీద పడ్డ నింద నిజమవుతుంది. మీరు చేసింది తప్పు అని మీరే ఒప్పుకున్నట్టు అవుతుంది. మీరేం తప్పు చేయకపోయినా ఇక్కడే ఉంటే వాళ్ళ దృష్టిలో మీరు తప్పు చేసిన వ్యక్తిగా మిగిలిపోతారు. అత్తయ్య గురించి, తన కోపం గురించి మీకు తెలుసు కదా. ఆ కోపం ఎంతోసేపు ఉండదు. మీ విషయంలో అయితే అరక్షణం కూడా ఉండదు. ఇప్పుడు అత్తయ్య మిమ్మల్ని అలా అనకుండా ఉండాల్సిందని చాలా బాధపడుతూ ఉండుంటారు. ఇలాంటి టైంలో ఇక్కడ ఉంటే వద్దు మామయ్య, ఇక్కడొద్దు. అందుకే చెప్తున్నాను, మీరు ఇక్కడ ఉండడం కంటే అక్కడ ఉండడమే కరెక్ట్. అవును నాన్న, ఇప్పుడు నువ్వు ఇక్కడ ఉన్నావని తెలిస్తే ముందు కొడుకును దూరం చేసింది, తర్వాత భర్తను కూడా దూరం చేసిందని ఊరంతా ప్రచారం చేస్తుందమ్మా. అత్తయ్య నన్ను తిడతారని నాకేం బాధ లేదు. కానీ ఈ కోపంతో మామయ్యని అందరికీ దూరం చేస్తారు. మామయ్య ఏ తప్పు చేయనప్పుడు ఎందుకు దూరంగా వెళ్ళాలి? అక్కడే ఉండి మీరు ఏ తప్పు చేయలేదని ప్రూవ్ చేయండి. మీరు ఏ తప్పు చేయలేదు అని చెప్పడానికి అక్కడ ఉండడమే మంచి అవకాశం. మామయ్య, దీన్ని మీరు ఛాలెంజింగ్గా తీసుకోండి. అంతేకాదు మామయ్య, మీరు ఎంత కోపంగా ఉన్నా అత్తయ్యకి దూరంగా ఉండలేరు. అత్తయ్య కూడా అంతే.